సంపూర్ణ చంద్రగ్రహణం మనుషులపై ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్. ఇవాల్టి సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తలకు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు మహేందర్. సముద్రాలలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకపోవటం బెటర్ అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్త మహేందర్. ఆయనతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. మన దగ్గర ఖగోళ శాస్త్రవేత్త మహేందర్ సార్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఏర్పడబోతుంది? సంపూర్ణ చంద్రగ్రహణంలో ఏం జరుగుతుందంటే, ఈ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చి ఆ భూమి యొక్క నీడ చంద్రుడి పైన పడడం వల్ల చంద్రుడు కంప్లీట్గా కనబడడు అనమాట. సో దీన్నే చంద్రగ్రహణము అని అంటారు. సో అంటే చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకటే సరళ రేఖ పైన రావడం వల్ల భూమి షాడో చంద్రుని పైన పడుతుంది. అప్పుడు చంద్రుడి పైన ఒక సర్టెన్ పోర్షన్ ఏమవుతుందంటే అక్కడ డార్క్ రీజియన్ ఫామ్ అవుతుంది. దీన్నే చంద్రగ్రహణం అని అంటారు. ఇవాల్టి చంద్రగ్రహణం తోటి శాస్త్రవేత్తలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది న్యాచురల్ ఫినామినా అండి. ఇది చంద్రగ్రహణం సమయంలో కానీ సూర్యగ్రహణం సమయంలో కానీ ఈ ఆస్ట్రానమికల్ సైంటిస్ట్లకి చాలా అప్లికేషన్స్ ఉంటాయండి. సో మెయిన్గా మనం భూమికి చంద్రుడికి మధ్య దూరాన్ని లెక్కించవచ్చు. అలాగే సూర్యుడికి భూమికి మధ్య దూరాన్ని కూడా లెక్కించవచ్చు. అలాగే చంద్రుడి ప్రభావం భూమిపైన ఎంత గ్రావిటేషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది టైడల్ ఫోర్స్ వల్ల లెక్కించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా మన భూమికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో చంద్రుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే టైడల్ ఫోర్సెస్ ఎక్కువైతాయి. సముద్రంలో టైడల్ ఫోర్సెస్ ఎక్కువైపోయి ఆ గ్రావిటీ వల్ల అది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చిందని అప్పుడు టైడల్ ఫోర్సెస్ని కూడా ఎట్లా మ్యాక్సిమం ఎట్లా వస్తున్నాయి అనేది కూడా మనం మెజర్ చేయొచ్చు అనమాట. ఈ దూరాన్ని కూడా లెక్కించవచ్చు అనమాట. సూర్యుడికి చంద్రుడికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, చంద్రుడి నుంచి భూమికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఏమైనా పెరుగుతుందా తగ్గుతుందా, హెచ్చు తగ్గులు కూడా కొలవడానికి ఆస్కారం ఉంటుంది ఈ సమయంలో. ఎందుకంటే ఒకటే సరళ రేఖ మార్గంలోకి వస్తాయి కాబట్టి. అంటే ముఖ్యంగా మత్స్యకారులు బయటకు వెళ్ళకపోవడం, ఇవాళ కావచ్చు రేపు కావచ్చు, అంటే ముఖ్యంగా సముద్రంలోకి వెళ్ళి వెళ్ళకపోవడం బెటర్ అంటారు. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఏమవుతుందంటే సముద్రంలో అలల తాకిడి ఎక్కువ లేస్తుంది. సో కాబట్టి ఇది మత్స్యకారులకు ఆ టైంలో వెళ్ళొద్దని కూడా రెడ్ అలర్ట్ జారీ చేస్తారు గవర్నమెంట్. ఆ టైంలో ఏంటంటే టైడల్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, అవి అలలు ఎగిసి పడుతుంటాయి. ఎగిసి పడడం వల్ల వాళ్ళ పడవలు ప్రయాణించడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది అడ్డంకే. ఇవాళ చంద్రగ్రహణంతో జనజీవనానికి కావచ్చు, జీవరాశులకు, మనుషులకు కావచ్చు ఏ విధంగా ప్రభావం ఉంటుంది ఇవాళ చంద్రగ్రహణం? ఈ చంద్రగ్రహణం వల్ల మానవులకి ఎలాంటి ప్రభావం ఉండదండి. యాజ్ పర్ సైన్స్ ఎలాంటి ప్రభావం ఉండదు. చంద్రగ్రహణం సమయంలో ఎలాంటి కార్యక్రమాలైనా చేసుకోవచ్చు, దేనికి అడ్డు కాదండి. చంద్రగ్రహణం సమయంలో మనం డైరెక్ట్ నేకుడ్ అయితోని చంద్రుడిని చూసినా కానీ మనకు మానవ జాతికి ఎలాంటి హాని జరగదండి. ఏమన్నా ఉంటే గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది ఆ సముద్రంలో అట్టా అలల రూపంలో కనిపిస్తుంది. కానీ దానికి మించి ఇంకేం ప్రభావాలు ఉన్నాయండి? తినొచ్చు, తాగొచ్చు, పడుకోవచ్చు. ఏమైనా గర్భిణీ స్త్రీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఎవ్వరికి ఏమి ఇబ్బంది కాదండి. గ్రహణం పడితే కొంతమందికి సరైన అవయవాలతో పిల్లలు జన్మించరు అనేది కూడా ఉంటుంది. అది రాంగ్ అండి. యాజ్ పర్ సైన్స్ అయితే అది రాంగ్, అది మూఢనమ్మకాలు. ప్లీజ్ లీవ్ ద మూఢనమ్మకాలను వీడండి, సైన్స్ను నమ్మండి, అన్ని పనులు చేసుకోండి ఆ టైంలో. ఇది ఎలాంటి ఆటంకాలకు దారి తీయదు. ఖగోళంలో వచ్చేట ఇవాళ ఏర్పడేట సంపూర్ణ చంద్రగ్రహణంతో ఆ సమయంలో ఎవరైనా నిద్రపోవచ్చు, తినవచ్చు, డైలీగా అంటే ప్రతిరోజు ఏ కార్యక్రమాలు చేస్తారో యథావిధిగా చేసుకున్నా ఎలాంటి ప్రభావం మనుషుల మీద కావచ్చు, ఏ జీవరాశుల మీద కూడా ఆ ప్రభావం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో రవిచంద్ర, సాక్షి, హైదరాబాద్.